హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం జొన్న దోశలు ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలండి. ఈ జొన్న దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుందాం. ఒక కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు జొన్నలు తీసుకుందామండి. ఈ 2 కప్పులు జొన్నలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకుందామండి. ఈ మెంతులు వేసుకున్న తర్వాత నేను నానబెట్టుకుని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇది బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 8 అవర్స్ నాననివ్వాలండి. 8 అవర్స్ నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడానికి ఒక 5 మినిట్స్ ముందుగా అటుకులు తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుందామండి. ఇవి నేను నానిన తర్వాత ఒకసారి వాష్ చేశానండి. ఇప్పుడు ఈ వాష్ చేసిన వాటిలో అటుకులు వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవి వేసుకొని మిగతా అటుకులను కూడా వేసుకొని మనం మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందామండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిగతా పిండి అంతటిని ఇలాగే మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకొని దీన్ని మనం ఓవర్ నైట్ మనం బయట వదిలేసేయాలండి. ఫ్రిడ్జ్లో అది స్టోర్ చేయకుండా ఓవర్ నైట్ బయట వదిలేస్తే చూసారా ఎలా పొంగుతుంది. దీన్ని మనం ఒక సాల్ట్ వేసుకొని దోశ వేసుకుందామండి. ఈ దోశ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో కాల్షియం, బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయండి. అలాగే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. మనం బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇవి కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కాల్చుకుందాం. 2 వైపులా కాల్చుకుందామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి. మనం ఎన్ని దోశలు వేసినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. దీన్ని నేను పుదీనా చట్నీతో సర్వ్ చేశానండి.